దానియేలు 2:21లో దేవుడు కాలమును మార్చేవాడు, సమయములను మార్చేవాడు అనే మాట మనం చూస్తున్నాం. నోహు కాలంలో దేవుడు పలికినటువంటి మాట ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణ కాలము, ఉష్ణకాలము, వేసవి, శీతాకాలము, రాత్రి బగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఈ కాలాలన్నీ ఉంటాయి, కాలములన్నీ వస్తాయి, ప్రతి కాలం వస్తాయి. కానీ ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగం ఏం చెప్తుందంటే, ఏ కాలము ఎప్పుడు రావాలో దేవుడు నియమించి ఉంటాడు కదా, ఆ నియమింపబడిన ఆ కాలము ఆ సమయములో రాకుండా ఆపగలడు, ఇంకా వేరే సమయంలో వచ్చేలా చేయగలడు అని మనము దానియేలు 2:21లో చూస్తున్నాం. ఆయన కాలములను సమయములను మార్చేస్తాడు అని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మనం గమనిస్తే 1 రాజులు 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. అక్కడ కాలములను దేవుడు ఆపేయడం చూస్తాం మనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. వర్షాకాలము పడదని ఒక భక్తుడు ప్రకటిస్తే పడకుండా ఉంటుందా? ఇక్కడ ఏలియా అంతకుముందే ప్రార్థన చేశాడు. అంతకుముందు దేవుడి దగ్గర ఉండి ప్రార్థన చేసి దేవుడు చెప్పాడు అన్నమాట, నువ్వు వెళ్ళి ప్రకటన చేయి ఈ రకంగా అని చెప్పింటేనే చేశాడు. ఆ మాట ప్రార్థన చేసినట్లు ఇక్కడ లేదు. ఎక్కడ లేదు? 1 రాజులు 17వ అధ్యాయంలో లేదు. క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పాడు, యాకోబు నోటి ద్వారా చెప్పాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు, ప్రార్థన చేశాడు ఆయనని. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం పడలేదండి. కాలాన్ని మార్చేసాడా లేదా? రే దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు ఇక్కడ. మంచు కూడా పడదు అంటున్నాడు, మంచు పడదు, వర్షం పడదు అంటున్నాడు. అదే దానియేలు భక్తుడు అందుకే అంటున్నాడు, దేవుడు కాలములను సమయములను మార్చువాడు అంటున్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక గొప్ప సంఘటన మనం చూస్తాం. హిజ్కియా రాజు విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా, కాలమును దేవుడు మార్చాడు. 1 రాజులు 17:1, యాకోబు పత్రిక 5లో చూసిన కాలం ఏంటది? వర్షాకాలం. ఇప్పుడు మనం చూడబోయే ఇంకొక కాలం చూస్తున్నాం, అదేంటంటే ఆయుష్కాలం. ఆయుష్కాలాన్ని దేవుడు మార్చాడు అక్కడ. 2 రాజులు 20:11, ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోనట్లు చేసేది. దేవుని బిడ్డలారా, నీడ ముందుకు పోయే నీడను రివర్స్ లో వెనక్కి పంపించినాడు దేవుడు. ఈయనకు మరణకాలం వచ్చిందనమాట. అయితే దేవుడు ఆ మరణకాలాన్ని ఆపేసాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం చూడండి మా. ఆ దినములలో హిజ్కియాకు ఆ మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, మరణకాలం వచ్చేసింది, నీకు ఇల్లు చక్కబెట్టుకో అంటాడు. అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడు మా? 2వ వచనం చూడండి, అతడు తన ముఖమును
గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తాడు కన్నీళ్లతో. మనందరికి తెలిసిన విషయమేది. కన్నీళ్లు విడుచుచు దేవునికి యెహోవా ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు 5వ వచనంలో, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించినాను. ఎన్ని సంవత్సరాలు యాడ్ అయినా ఇప్పుడు ఆయనకు? 6వ వచనం, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదని. ఆయుష్ కాలం చేంజ్ చేసినాడా లేదా దేవుడు? మరణకాలం తీసేశాడు. ఇక్కడ దానియేలు అదే అంటున్నాడు 2వ అధ్యాయం 21లో, దేవుడు కాలములను మార్చేస్తాడు, సమయములను మార్చేవాడై ఉన్నాడు అని ఇక్కడ దానియేలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, తర్వాత కాలాన్ని ఆపివేసినటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడు, గొప్ప సైన్యాధిపతి యెహోషువ. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం నుండి, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసి, సూర్యుడా నిలువుము, చంద్రుడా నిలువుము అంటాడు. చూడండి, అప్పుడు ఏమైంది? తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను. 13, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు 24 అవర్స్ ఒకనాడు ఎలా అస్తమింప త్వరపడలేదు. దేవుని బిడ్డలారా, కాలాన్ని ఆపేశాడు దేవుడు. సూర్యుడు ఆగిపోయినాడట. సూర్యుడు ఆగిపోడు కదా మామూలుగా. సూర్యుడు ఆగిపోయినట్టు ఏం ఆగిపోయింది? భూమి తిరగడం ఆగిపోయినాడు అని అర్థం. ఎన్ని చేంజెస్ జరుగుతాయి తెలుసా భూమి ఆగిపోతే? ఎన్ని ప్రమాదాలు వస్తాయి తెలుసా భూమి ఆగిపోతే? కానీ వాటన్నిటినీ జరగకుండా దేవుడు తన శక్తి చేత ఆపేసి కంట్రోల్లో తీసుకొని భక్తుడు ప్రార్థన చేయగానే దేవుడు ఆ ప్రార్థన విని ఆపేసి, సహజంగా జరిగేటువంటి, సాధారణంగా జరిగేటువంటి, అయ్యేటువంటి, ముందుకు కొనసాగేటువంటి ఈ కాలాన్ని సైతము దేవుడు మార్చివేస్తాడు, ఆపేస్తాడని దానియేలుకు తెలుసు. దేవుని బిడ్డలారా, అందుకే దానియేలు 2వ అధ్యాయం 21వ వచనంలో అన్నాడు, ఏమన్నాడు? ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. చూసారా, దేవుని స్వాధీనంలో ఉన్నాయి కాలములు. ఇప్పుడు ఇవన్నీ బైబిల్లో ఇవన్నీ వ్రాసి పెట్టాడు, కాలములను మార్చువాడని. ఈ రకంగా ఆయన వర్షాకాలము ఆపేసి దాన్ని మార్చేసి 2 years వరకు ఆపి మళ్ళీ తర్వాత వచ్చేటట్లు చేయటము, తర్వాత ఆయుష్ కాలమును దేవుడు పొడిగించడము. అక్కడ నీడ ముందుకు పోయే నీడ వెనక్కి పోయిందంటే అక్కడ కూడా ఎర్త్ తిరిగే భూమిని మార్చేయటము. దేవుని బిడ్డలారా, ఏదో చేశాడు దేవుడు అక్కడ. ఆ తర్వాత యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడిని చంద్రుణ్ణి 1 day వరకు ఆపేయటము. దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి పెట్టాడు అని నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, మన జీవితంలో కూడా ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరమైనా ఏ కాలమైనా రాకుండా ఆపివేయగలడు. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి కాలాన్ని తీసివేసి ఇంకొక కాలాన్ని దేవుడు ఇవ్వగలడు అనేది నేను పరిశుద్ధ గ్రంథంలో చూశాను. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల జీవితాలలో ఈ 2024 కాదు, ఏ సంవత్సరమైనా కొన్ని కాలములు అనేటివి తప్పకుండా వస్తాయి, ఉండక మానవు. ఉదాహరణకు చూడండి దయచేసి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనంలో ఒక కాలం ఉంది చూడండి. యెహోవా ఇట్లా, నేను సమాధానము లేని కాలం. అక్కడ వర్షాకాలం చూసాం, ఆయుష్ కాలం చూసాం, తర్వాత ఉదయకాలం చూసాం, మధ్యాహ్న కాలం చూసాం, సాయంకాలం చూసాం. ఇవన్నీ ఆపేయటము, మార్చేయటము, ఇవన్నీ మనం చూసాం కదా ఇంతవరకు. కానీ ఇంకో కాలం ఉంది మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి కాలం ఏంటంటే సమాధానము లేని కాలము. ఈ కాలం నాకు రాదండి అని ఎవడైనా చెప్పగలడా? ఇంతవరకు నాకు రాలేదండి, 2023వ సంవత్సరంలో సమాధానం ఎప్పుడు ఉండిందండి నాకు అని ఎవడైనా చెప్పగలడా? ఎవ్వరు చెప్పలేరు. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ కాలం వస్తుంది, సమాధానము లేని. మార్చివేయగలడా లేదా దేవుడు ఈ కాలాన్ని? అక్కడ అన్నాడు కదా దానియేలు,
దేవుడు సమయములను కాలములను మార్చువాడు. మన జీవితంలో 2024 సంవత్సరంలో కూడా సమాధానము లేని కాలము ఒకవేళ వస్తే దేవుడు దాన్ని సమాధానము ఉండే కాలంగా మార్చగలడు. దేవుని బిడ్డలారా, హిజ్కియా ఆయుష్ కాలాన్ని మార్చేశాడు. ఎప్పుడు మార్చాడు? హిజ్కియా ప్రార్థన చేసింటే కన్నీళ్లు విడిచి మార్చాడు కదా. తర్వాత వర్షాకాలాన్ని దేవుడు మార్చేశాడు. ఎప్పుడు మార్చాడు? ఏలియా ప్రార్థన చేసింటే ఆసక్తితో మార్చాడు. అక్కడ కన్నీటితో ప్రార్థన, ఇక్కడ ఆసక్తితో ప్రార్థన. సూర్యుడిని ఆపేసాడు. అంటే ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం ఈ 3 కాలాలను ఆపేశాడు. ఎప్పుడు ఆపేశాడు? యెహోషువ ప్రార్థన చేసింటే, రోషము కలిగి ప్రార్థన చేసింటే ఆపేశాడు. ఆసక్తితో ప్రార్థన, కన్నీటితో ప్రార్థన, రోషముతో ప్రార్థన. మనము కూడా ఎప్పుడైనా సరే మన జీవితాలలో, అంటే ఫ్యామిలీలో, కుటుంబంలో ఒకవేళ ఎప్పుడైనా ఈ సమాధానము లేనటువంటి స్థితి, ఆ స్థితిని కాలము అన్నాడు. ఆ పరిస్థితి వస్తే, ఆ కాలమే వస్తే మనం ఏం చేయాలా? ఏలియాలాగా ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఈ కాలాన్ని మార్చు ప్రభువా, కాలమును మార్చే దేవుడు కదా నువ్వు. సమాధానము లేని కాలములో మేము ఉన్నాము, ఈ కాలాన్ని తీసేసి సమాధానం దయచేయి అని ప్రార్థన చేస్తే కన్నీటితో దేవుడు మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. 2024 సంవత్సరంలోనే కాదు, ఏ సంవత్సరంలోనైనా కూడా దేవుడు సమాధానం అనేది ఒకటి దేవునితో, రెండవది మనుషులతో మనం కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తాం. దేవునితో సమాధానము లేని కాలం ఒకవేళ ఉంటే మన జీవితంలో, మనము కన్నీటితో ప్రార్థన చేస్తే, మనము ఆసక్తితో ప్రార్థన చేస్తే, మనము రోషముతో ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డలారా, దేవునితో మనకు తిరిగి మనలా సమాధానం ఏర్పడుతుంది. మనుషులతో మనకు సమాధానము లేకుండా మనం ఉన్నట్లయితే, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒకవేళ ఆ సీజన్ వస్తే, మనకు అలాంటి స్థితి వస్తే, మనము ఏలియా చేసినట్టు ఆసక్తితో, మనము హిజ్కియా చేసిన కన్నీటితో, మనము యెహోషువ చేసినట్టు పట్టుదలతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనుషులతో మనకేమొస్తుంది? సమాధానం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలములను దేవుడు మార్చువాడు అని దానియేలు 2:21 మనము చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా చూడండి, ఇర్మియా 14వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలము, ఏం కాలం అది? కష్టకాలమున వారికి రక్షకుడా అంటాడు. కష్టకాలం అనేదే నాకు లేదు అని చెప్పగలిగిన క్రైస్తవుడు ఎవడు ఉన్నాడు? భూమి మీద ఏ మానవుడు ఉన్నాడు? కష్టకాలము నాకు లేదు, నాకు రాలేదు ఇంతవరకు అని. రే దేవుని బిడ్డలారా, అయితే ఒకటి మనకు ఒక మంచి వార్త ఏంటంటే, ఒకవేళ కష్టకాలమే ఈ ఏడాది కూడా వస్తే, దానియేలు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. 2:21 కాలమును మార్చేవాడు ఉన్నాడు, నాకు నా రక్షకుడు నా కాలాన్ని మార్చేస్తాడు. కష్టకాలము తీసేసి మరి నాకు సుఖకాలంని దేవుడు ఇస్తాడు, కష్టం తీసేస్తాడు నా జీవితంలో. అయితే మనం చేయాల్సింది ఏంటి? ఏలియా చేసినట్టు ఆసక్తితో, హిజ్కియా చేసినట్టు కన్నీటితో, యెహోషువ చేసినట్లు రోషముతో ప్రార్థన చేస్తే కష్టకాలం పోతుందా లేదా? పోతుందండి. కాలాలు మార్చేస్తాడు దేవుడు. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఇక్కడి నుంచి మనము చేసే పని, ప్రార్థన అనే పనిని మనము చేసినప్పుడు చేస్తాడు. ఈ రెండు కలవాలి. ఈ చెయ్యి కలిస్తేనే కదా చప్పట్లు. అలాగే దేవుడు, మనము, మన ప్రార్థన, దేవుని శక్తి రెండు కలిస్తేనే మన జీవితంలో కాలాలు మారుతాయి. ఏమైనా దేవుని బిడ్డలారా, తర్వాత చూద్దాం ఇంకా ఏ కాలములు ఉంటా వస్తే మన జీవితంలో. ప్రసంగి 9:12 తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు, అశుభ కాలమున
హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు, ఏం కాలం ఉంది మేడ? అశుభ కాలము. అశుభం వస్తుందే రాదా 2024లో అని ఎవరైనా ప్రశ్నిస్తే నన్ను, నేను ఒకటే చెప్తా, వస్తే రాని, అయినా నాకు భయం లేదు. కారణం ఏంటంటే దానియేలు ఏం చెప్పినాడు 2:21లో? కాలమును మార్చేవాడు నా దేవుడు అని చెప్పాడు. ఒకవేళ అశుభ కాలమే వచ్చిందనుకో, ఏలియా చేసినట్టు ఆసక్తితో నేను ప్రార్థన చేస్తా, తర్వాత హిజ్కియా చేసినట్టు కన్నీటితో నేను ప్రార్థన చేస్తా, యెహోషువ చేసినట్టు రోషముతో పట్టుదలతో నేను ప్రార్థన చేస్తా. అశుభ కాలం పోయి ఏం కాలం వస్తుంది? శుభకాలం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎలా చెప్తావు నువ్వు ఖచ్చితంగా వస్తుంది అంటే? అక్కడ మార్చినాడు కదా కాలాన్ని. నీడను ముందుకు పోయి నీడను వెనక్కి తిప్పినాడు కదా దేవుని బిడ్డారా. ఆయన తిప్పని ఆయన పడతాడు, సర్వశక్తుడు ఏం చేయాలో అది చేసుకుంటాడు. నాకు మాత్రం విశ్వాసం, ఆయన భక్తుని జీవితంలో మాత్రం కాలం మారాలి అంతే. కన్నీటి ప్రార్థన కాలాన్ని మారుస్తుందండి. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థన కాలాన్ని మార్చేస్తుంది. దేవుని బిడ్డలారా, రోషముతో పట్టుదలతో చేసే ప్రార్థన మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న అశుభ కాలాన్ని శుభకాలంగా మార్చివేయగలదండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన మార్చివేయడం అని కాదు, మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో ఆయన మార్చివేయగలడు. దేవుని బిడ్డ. తర్వాత నాకు ఒక భక్తురాలు గుర్తొస్తా ఉంది. అశుభ కాలము అనేది ధ్యానం చేస్తూ ఉంటే ఆమె దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి, అమ్మా నీకు శుభము అంటాడు. ఎవరామె? మరియా. దేవుని బిడ్డారా, మరియ దగ్గరికి వచ్చి నీకు శుభము అన్నాడు. మరియకు శుభకాలం అది. ఏం కాలం అది? మరియకు శుభకాలము. వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులందరికీ ఏం కాలం అది? ఏం కాలం అది? మరియ గర్భవతి అయితే ఎంగేజ్మెంట్ అయినాక మిగతా వాళ్ళందరికీ అశుభకాలము. కానీ మరియకి ఏం కాలం అంట? శుభ. అది ఎట్లయితుందండి? ఇది ఒకరికి శుభమైనది ఇంకొకరికి అశుభము కూడా కావచ్చా? ఒకరికి అశుభమైనది ఇంకొకరికి శుభము కావచ్చా? వాట్ ఈస్ దిస్? దేవుని బిడ్డారా, దేవుని బిడ్డల జీవితాలలో శుభకాలము వేరే. ఇది లోక రీతిగా వచ్చే శుభకాలం కాదు. ఇది పరలోక రీతిగా వచ్చే శుభకాలం. ఇది లోకరీతిగా వచ్చే శుభకాలం ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ కావడము శుభకాలం కాదు. అది లోకరీతిగా అశుభకాలం అది. కానీ పరలోక సంబంధంగా చూస్తే దేవుడు మన గర్భాన పుట్టడం అనేది అది ఎప్పుడైనా సరే ఎంగేజ్మెంట్ కానీ కాకపోయి అది శుభకాలమే. దేవుని బిడ్డలారా, అంటే దేవుని రూపము మన జీవితంలో ఏర్పడడం అది శుభానికి సూచన. దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకో కాలం గురించి చూద్దాం. కీర్తన 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ఇక్కడ కూడా చూడండి, ఒక కాలం వచ్చిందండి, ఆ కాలాన్ని దేవుడు ఆఫ్ చేసినాడు, మార్చేసినాడు. ఎప్పుడు మారుస్తానంటున్నాడు ఇక్కడ ఆయన చెప్తున్నాడు అండి. ఎప్పుడంట? మొరబెట్టినప్పుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు విశ్వాసులు చేసే పొరపాటు ఏందో చెప్పిన, కాలాలు వచ్చినప్పుడు, మనం భరించలేని కాలాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయకపోవడం. కన్నీరు రాదా? అప్పుడు ఆపత్కాలం వచ్చినప్పుడు వస్తుంది, కన్నీరు అయితే విడుస్తాం. కానీ హిజ్కియా ఎవరి దగ్గర కన్నీళ్ళు ఇడ్చినాడు? దేవుడి దగ్గర కన్నీళ్ళు ఇడ్చినాడు. మన కన్నీళ్ళు వేస్ట్గా ఎక్కడెక్కడో విడుస్తాం మనం. అందుకే కాలాలు మారవు. మనకున్న కాలం మారాలంటే, ఆపత్కాలం పోయి శుభకాలం రావాలంటే, ఆపదలు లేని కాలం రావాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు విడవాలి. అది చేసినప్పుడు ఖచ్చితంగా ఆపత్కాలం నుంచి దేవుడు విడిపిస్తానని అక్కడే అన్నాడు కదా. ఆ వాక్యంలోనే చెప్పాడు కదా 50 కీర్తన 15లో, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను అన్నాడు కదా. దేవుని పిల్లరా, ఈ రీతిగా దేవుడు విశ్వాసుల జీవితాలలో వచ్చే కాలమును మార్చువాడై ఉన్నాడు. దానియేలు 2:21 ప్రకారం. ఇంకొక కాలం చూస్తాం దేవుని బిడ్డలారా, యోబు 7వ అధ్యాయం 1వ వచనం.
భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? యుద్ధం రాలేదా పోయిన సంవత్సరంలో? నీకు నీ భార్యకు మధ్యలో యుద్ధం రాలేదా? మీ ఇంట్లో యుద్ధం రాలేదా? మీకు తెలిసినటువంటి వారితో? దేవుని బిడ్డలారా, యుద్ధ కాలము కాదా? ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క పరిపాలన అంతట్లో ఒక్క యుద్ధం కూడా రాలేదు. ఏ రాజు చెప్పండి? సొలొమోను యొక్క రాజ్య పరిపాలనలో యుద్ధమే లేదు, అంతా ప్రశాంతంగా ఉంది. దేవుని బిడ్డలారా, యుద్ధ కాలము, నా జీవితము యుద్ధం చేసినట్లే ఉంది. యుద్ధం ఎప్పుడు యుద్ధం, పోరాటం చేసినట్లే ఉంది అని దేవుని బిడ్డలారా, మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనము సొలొమోనుకు లేనట్లుగా, యుద్ధం లేనట్లుగా నా జీవితంలో కూడా ఈ యుద్ధకాలం తీసే ప్రభా, నాకు కొంచెం విశ్రాంతి నాయన. యుద్ధం లేకపోతే విశ్రాంతి కదా, యుద్ధం లేకుండా చేయ ప్రభా నా బ్రతుకులో అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏలియా చేసినట్లు ఆసక్తితో చేయాలండి. ప్రార్థనకు ఒకటి యాడ్ చేశాడు, ఆసక్తి, ఇంకా కన్నీటి, రోషము, పట్టుదల కలిగి ప్రార్థించడం ఉందా? బైబిల్ ఉందా? ఇవన్నీ కలిపాడు దేవుడు. అంటే ఇవి లేకుండా ప్రార్థనలు కూడా జరుగుతాయని దేవునికి తెలుసు ముందే. పట్టుదల లేని ప్రార్థనలు ఉంటాయి, ఆసక్తి లేని ప్రార్థనలు ఉంటాయి, కన్నీరు లేని ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి అవన్నీ వేస్ట్ ప్రార్థనలు, అవన్నీ కూడా సారం లేని ప్రార్థనలు, వ్యర్థమైన ప్రార్థనలు, నేను వినని ప్రార్థనలు అని దేవునికి తెలుసు. కాబట్టి ముందే చెప్పాడు ఏమనంటే, కన్నీటితో ప్రార్థన చేసేవాడిని పెట్టాడు బైబిల్లో, ఆసక్తితో ప్రార్థించేవాడిని పెట్టాడు బైబిల్లో, రోషము పట్టుదలతో ప్రార్థించేవాడిని బైబిల్లో పెట్టి, అలా చేయండి మీరు కూడా అన్నాడు. మనం కూడా అలా చేస్తే మన జీవితంలో కూడా ఈ యుద్ధ కాలము పోయి విశ్రాంతి కాలం వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. ఆ మాట కూడా ఉంది చూడండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటాయి చూడండి. విశ్రాంతి కాలములో వస్తాయి దేవుని నుండి అని ఉంది చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం చూడండి దయచేసి. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును. చూసారా ఏం కాలములు అవి? విశ్రాంతి కాలం. చాలా సార్లు మనము పోరాడుతూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం, శ్రమ పడుతూ ఉంటాం. ఒక కూలివాడు ఏ విధంగా కూలి పని మొదలు పెట్టేప్పటి నుంచి సాయంత్రం వరకు పని చేస్తానే ఉంటాడు, ఆ విధంగా మన జీవితంలో మన కొరకు, మన భార్య పిల్లల కొరకు, మన సంసారం కొరకు, ఇంకో దాని కొరకు పని చేసి 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 జీవితంలో చేస్తానే ఉంటాం. విశ్రాంతి ఎప్పుడు? దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే ఏమన్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, విశ్రాంతి అనేది దయచే ప్రభువా. ఆయన అడిగితే ఇస్తాడు. ఆయన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, అలాంటి వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో. ఏమైనా దేవుని బిడ్డలారా, తర్వాత యోబు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో ఇంకో కాలం క్షామకాలం అంటున్నాడు. క్షామ అంటే కరువు కాలం. కరువు కాలాన్ని మార్చగలడా లేదా దేవుడు? దేవుడు మనకు పోషకుడై ఉన్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉన్నది. దేవుని బిడ్డలారా, అందరికీ క్షామకాలమే ఉంది, కానీ ఏలియాకు లేదు. ఏలియాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, కొండ మీద పోయి మోకాల నుంచి ప్రార్థన చేస్తాడు. మేఘము అంతవరకు రాని మేఘం కూడా పైకి లేచి రావాలంతే, అంతవరకు పడని వర్షం కూడా మళ్ళీ పడాలంతే. దేవుని బిడ్డ, క్షామ కాలమును కూడా దేవుడు మనకు క్షేమ కాలంగా, సమృద్ధి అయిన కాలంగా మార్చివేయగలడా లేదా? ఖచ్చితంగా మార్చివేయగలడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ సంవత్సరం చేయడం అలాగూ ఖచ్చితంగా చేస్తాడు. తర్వాత ఇంకో కాలం, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 35వ వచనంలో ఇంకో కాలం చూస్తాం చూడండి. వారి కాలు జారు కాలము. ఏం కాలం ఇది? కాలు జారు కాలం. కాలు జారిందంటే ఏమవుతుంది? పడిపోతాం కింద, అంటే పడిపోతున్న కాలం అని అర్థం. దేవుని బిడ్డలారా, కాలు జారిపోతుంది బ్రదర్, ఎప్పుడు పడిపోతానే ఉన్నాను బ్రదర్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు.
అతడు శోధనకు నిలిచిన వాడే అన్నాడు. నేను ఎక్కడ నిలబడుతున్నాను బ్రదర్? జారిపోయినోడు పడినట్లు పడిపోతున్నాను, వెంటనే పడిపోతున్నాను, కాలు జారిపోతా ఉంది. 1 కొరింథీ 10:12 నిలుచుచున్నవాడు అన్నాడు. నేను ఎక్కడ నిలిచి ఉన్నాను బ్రదర్? ఎప్పుడు కాలు జారుతుంది, ఎప్పుడు పడిపోతానే ఉన్నాను. నేను శోధన వస్తానే పడిపోతున్నా, ఒక సెకండ్స్లో పడిపోతున్నా, వెంటనే పడిపోతున్నా. మరి ఈ పరిస్థితి నుంచి నాకు విమోచన లేదా? ఈ కాలు జారే కాలము దేవుడు మార్చివేస్తే బాగుండు కదా అంటే చేస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడు చేస్తాడు? కన్నీటి ప్రార్థన మనం హిజ్కియా చేసినట్టు చేస్తే కాలు జారే స్థితి నుంచి బండ మీద స్థిరంగా నిలబడి ఉండే స్థితిని, కాలాన్ని దేవుడు తీసుకొస్తాడు, ఖచ్చితంగా తీసుకొస్తాడు. దేవుని మీద ఎక్కడెక్కడైతే నువ్వు కాలు జారుతూ బ్రతుకుతున్నావో అలా జారకుండా ఆ స్థలము తప్పించి నిన్ను కాపాడతాడు. ఆ చోటికి నువ్వు వెళ్ళకుండా ఆయన చేసుకుంటాడు. ఆయన చేయాల్సిన పని. మనం చేయాల్సింది ఒకటే, అమ్మా ఎప్పుడు కూడా వద్దనుకుంటాను, మళ్ళీ పోయి అదే చోటికి పోతాను, మళ్ళీ అదే పూట జారుతాను, అదే చోట పాడతాను, మళ్ళీ దెబ్బలు తగులుతానే ఉన్నాయి నా ఆత్మీయ జీవితంలో. ఇలాంటి పరిస్థితి నుంచి నన్ను కాపాడు తండ్రి అని కన్నీటితో ప్రార్థన చేస్తే మన స్థితిని బట్టి హిజ్కియా చేసినట్లు ఖచ్చితంగా కాలాన్ని మార్చేస్తాడు. హిజ్కియా ఆయుష్ కాలాన్ని మార్చేసినట్టు మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. ఏలియా చేసినట్టు ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే దాని విషయమే నేను పడకూడదు. కాలు జారే కాలం కాదు నాది. స్థిరంగా వాక్యం అనే బండ మీద నిలబడి ఉండే కాలం రావాలి నా జీవితానికని ఆసక్తిగా మనం ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ఆసక్తిగా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఖచ్చితంగా కాలాన్ని మార్చు వాడై ఉన్నాడు అని మనము లేఖనాల్లో చూస్తాం. అలాగే ఈ శోధన టైంలో నేను చేసే యుద్ధం ఓడిపోకుండా ఉండాలి. ఓడిపోకూడదు అసలు. కాలు జారి పడిపోవడం అంటే ఓడిపోయినట్లే కదా. యెహోషువ లాగా పట్టుదల కలిగి, రోషం కలిగి ప్రార్థన చేశాడు. సూర్యుడు నిలబడని, చంద్రుడు నిలబడని సవాలుతో కూడిన ప్రార్థన చేశాడు. అసాధారణమైన ప్రార్థన చేశాడు. అసాధ్యము ఇది అని అనిపించే దాన్ని కొరకు ప్రార్థన చేశాడు. నీ జీవితంలో ఫలానా విషయంలో నేను కాలు జారకుండా ఉండడం సాధ్యము కాదు అని నువ్వు ఏదనుకుంటున్నావో అది అసాధారణమే, అది అసాధ్యమనే అనుకుంటున్నావు. దానికోసం మనం ప్రార్థన చేస్తే, రోషము కలిగి పట్టుదల కలిగి యెహోషువలా ప్రార్థన చేస్తే కాలాన్ని మార్చేస్తాడు. మన దేవుడు ఏం దేవుడు అంట? దానియేలు 2:21 చూద్దాం. ఆయన కాలములను సమయములను మార్చువాడు. అట్టి రీతిగా మనము దేవుని అడిగి మన జీవితంలో ఉన్న కాలాన్ని కానీ, మన జీవితంలో రాబోయే కాలంలో కానీ, అది శ్రమ కాలమైనా, అది కష్టకాలమైనా, అది కీడు కాలమైనా, అది క్షామకాలమైనా, దేవుని బిడ్డలారా ఇంకొక కాలం ఉందండి. కాలం పేరేంటంటే అంగలార్పు కాలం. 2 సమూయేలు 11:27 అంగలార్పు కాలం అంటే ఏంది? మాది ఏడ్చే కాలం. నా బతుకంతా ఏడుపే అనే మాట ఎప్పుడు రాలేదా మన జీవితాల్లో? దేవుని బిడ్డలారా, ఈ అంగలార్పు కాలం వచ్చినప్పుడు, నా బతుకంతా ఏడుపే అనేటువంటి కాలం వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఏం చేయాలా? హిజ్కియా దేవుడి దగ్గర కన్నీరు కార్చినట్టు మనము కన్నీటి ప్రార్థన చేస్తే, ఏలియా దేవుడి దగ్గర ఆసక్తితో ప్రార్థన చేసినట్లు మనం దాని విషయమై ప్రార్థన చేస్తే, యెహోషువ పట్టుదల రోషమైన ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేస్తే, ఆ అంగలార్పు కాలమును ఏ కాలంగా మారుస్తాడు చెప్పనా? పండుగ కాలముగా మార్చేస్తాడు. దానియేలు 7:25 ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును, అతడు పండుగ కాలములను అనే మాట ఉంటుంది. మన జీవితంలో అంగలార్పు కాలం వస్తే, ఒకవేళ వస్తే ఫ్యూచర్లో, ఈ సంవత్సరంలో, దేవుని బిడ్డలారా 2 సమూయేలు 11:27 ప్రకారం
అంగలార్పు కాలం వస్తే దాన్ని పండుగ కాలంగా మార్చడానికి దేవుడు సమర్థుడా కాదా? సమర్థుడు. దేవుడు సర్వశక్తుడా కాదా? సర్వశక్తుడు. మనమేం చేయాలి? ఆసక్తితో ఏలియా చేసినట్లు ప్రార్థన చేయాలి. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేయాలి. యెహోషువ రోషముతో పట్టుదలతో ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన దానియేలు 2:21 ప్రకారము ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉంటాడు మన జీవితంలో. దేవుడి వాక్యమును ఇది మొదలుకొని ఎల్లప్పుడూ మన జీవితంలో నెరవేర్చునుగాక.